జగన్నాథ్ పవన్ కళ్యాణ్ల మధ్య కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1-2 సందర్భాల్లో పూరి పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలపై పెద్దగా వార్తలు వచ్చిన సందర్భాలే లేవు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీని లెక్క చేయకుండా పూరి జగన్నాథ్ ఒక కొత్త హీరోతో తీసిన రోగ్ సినిమాను ఉగాది రోజున విడుదల చేయటం అందరికీ షాక్ ఇస్తుంది. సునామీలా దూసుకొచ్చిన కాటమరాయుడు సినిమాకు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత 2 వారాల వరకు పెద్దగా ఏ పోటీ ఉండదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మార్చి 31న విడుదల కావాల్సిన పూరి జగన్నాథ్ రోగ్ ని 2 రోజులు ముందుకు జరిపి ఉగాదికే రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పబ్లిక్ హాలిడేస్ ఉపయోగించుకునే విధంగా ఏప్రిల్ మొదటి వారంలో విడుదలవుతుంది అనుకున్న వెంకటేష్ గురుని కూడా మార్చి 31కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సామాన్యంగా ఒక టాప్ హీరో సినిమా విడుదలైన తర్వాత కనీసం 2 వారాలు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే అందరి ఊహలు తలక్రిందులు చేస్తూ కాటమరాయుడుని లెక్క చేయకుండా పూరి జగన్నాథ్ ఒక చిన్న హీరోని నమ్ముకొని దూసుకురావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనితో పవన్ కు అటు పూరి ఇటు హీరో వెంకటేష్ల మధ్య గట్టి పోటీ ఉండేలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాటమరాయుడుకు వచ్చిన పాజిటివ్ టాక్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.